గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో పద్మశాలి యువ నాయకుల ఆధ్వర్యంలో పద్మశాలి మహాసభ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో పద్మశాలి యువ నాయకుల ఆధ్వర్యంలో పద్మశాలి మహాసభ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ మాట్లాడుతూ గత 103 సంవత్సరాల చరిత్ర గల అఖిల భారత పద్మశాలి సంఘం చరిత్రలో మరో మైలురాయి 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ, అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి 8వ మహాసభ ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ మరియు 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలకు ఈ దేశంలోని 18 రాష్ట్రాల నుండి ప్రజా ప్రతినిధులు, పద్మశాలి కుల బాంధవులు, అదేవిధంగా అక్కడి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మన తెలంగాణలోని 33 జిల్లాల నుండి పద్మశాలి కుల బంధువులు, చేనేత వర్గాల నాయకులు, మరమగ్గాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారని, ఈ మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో పాటు వారి మంత్రివర్గం హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి యువ నాయకులు బల్లా సుదర్శన్, కటకం గణేష్, బల్లా రాజు, చిప్పా సుదర్శన్, కటకం పృథ్వీ, గోలి కిరణ్ కుమార్, వనం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.